హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పబోయే స్టోరీ అన్నాదమ్ముల అనుబంధం గురించి. ధర్మాపురం అనే ఊరిలో రామ, రాజు అనే ఇద్దరు అన్నా తమ్ముళ్ళు ఉండేవారు. తమ్ముడు అంటే అన్నకు విపరీతమైన ప్రేమ. అన్న అంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. పెళ్ళిళ్ళైన కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. రోజులు గడిచే కొద్దీ రామాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. రాజుకి పిల్లలు లేరు. రామ, రాజు భార్యలు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉండేవారు రోజు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో రామ, రాజు విడిపోవాలి అని నిర్ణయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాలు పొలాన్ని చెరో 5 ఎకరాల చొప్పున పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయిన అన్నా తమ్ముడు మధ్య ప్రేమ, అనురాగాలు తగ్గలేదు. రాజుకి ఒక ఆలోచన వచ్చింది. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను ఉన్న దాంట్లో సర్దుకోగలం. అన్నయ్యకు 2 పిల్లలు, ఉన్న దాంట్లో బతకడం అన్న కుటుంబానికి కష్టం అనే భావన రాజుకి ఉండేది. అందుకని పంట చేతికొచ్చిన తర్వాత ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి 10 బస్తాలు ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేసేవాడు రాజు. మరోపక్క రాజుకు తెలియకుండా రామ, నా కొడుకులు ఏదో ఒక రోజు అంది వస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు రామ. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో 10 బస్తాలు ధాన్యాన్ని వేసేవాడు రామ. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్లపాటు కొనసాగింది. ఓసారి అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరు తెలుసుకొని ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందించారు. వారి ప్రేమ, అనురాగాలు చూసి ఊరంతా ముచ్చటపడ్డారు. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు స్టోరీలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.